హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్థ తెలుగు కథలు. ఈరోజు వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం కనుక ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అలా కాకుండా సింపుల్ మోస్ట్ యూస్ఫుల్ ట్రిక్ని యూజ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్కి 5 to 10 సెకండ్స్లో ఎలా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ని స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే మనకి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే దెన్ x పవర్ 100 ప్లస్ 1/x పవర్ 100 ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, జనరల్గా ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని ఇలా ఇచ్చినప్పుడు మనం కనుక ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తీసుకుందాం. అంటే ఏమంటున్నాడు, ఎక్స్ని ప్లస్ 1/xని సమ్ చేస్తే మనకి ఆన్సర్ 2 రావాలని చెప్తున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో కనుక మనం ఫస్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ప్లస్ 1/1 అని కనుక మనం చూసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. 1/1 అంటే కూడా 1 అవుతుంది. అంటే 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 అయింది. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్కి మ్యాచ్ అయింది కదా. సో ఎక్స్ని 1 అనుకోవడం అన్నది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. సో ఇప్పుడు ఎక్స్ పవర్ 100 అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు 1 తీసుకున్నారనుకోండి, మనం జనరల్గా 1 స్క్వేర్ వేసాం అనుకోండి, ఏమవుతుంది, 1 into 1 అంటే 1 అవుతుంది. అలాగే 1 క్యూబ్ వేస్తే 1 into 1 into 1 అది కూడా 1 అవుతుంది. సో 1ని 1తోనే మల్టిప్లై చేస్తే 1 అవుతుంది కదా. సో అదే లాజిక్ని యూస్ చేసి మీరు 1 పవర్ 100 వేసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రకారం 1కి మీరు ఎంత పవర్ వేసినా దాని వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో మీరు కనుక 1 పవర్ 100 ప్లస్ 1/1 పవర్ 100 అని వేసారు అనుకోండి, ఇది 1 అవుతుంది ప్లస్ 1 అవుతుంది. అంటే వాల్యూ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఏముంది మనకి, ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి అండి, 1కి ఎంత పవర్ వేసినా సరే దాని వాల్యూ 1 అవుతుంది. అది 100 అయినా 1000 అయినా 5000 అయినా 10,000 అయినా సరే. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎక్స్ పవర్ 10,000 అని అడుగుతాడు. అప్పుడు కూడా మనకు గనక ఈక్వేషన్లో 1 సాటిస్ఫై అవుతుంది అంటే దాని వాల్యూ 1 అవుతుంది. సో అదే ఆ ఒక్కటే మీరు జస్ట్ చూసుకుని ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అని ఇచ్చాడంటే మనకి జనరల్గా ఇక్కడ 1 ప్లస్ 1 వేస్తేనే 2 వస్తుంది. ఇంకా మీరు ఏ వాల్యూ వేసినా సరే 2 కంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇంకా దీని పవర్ ఎంత వేసినా సరే మనకి 1 వస్తుంది. అంటే 1 పవర్ ఎంత వేసినా మీరు వాల్యూ 1 వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఇచ్చిన ఈక్వేషన్లో ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాడో దానికి ఈక్వలెంట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమిచ్చాడు, ఎక్స్ పవర్ 15 ప్లస్ 1/x పవర్ 15 ఈక్వల్ టు 2 అయితే దెన్ ఎక్స్ పవర్ 9 ప్లస్ 1/x పవర్ 9 ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్స్ పవర్ 15 ప్లస్ 1/x పవర్ 15 ఈక్వల్ టు 2 అవుతుందంట. అంటే ఒక వాల్యూ తీసుకుని దానికి 15th పవర్ వేసినా సరే అది ప్లస్ దాన్ని సమ్ చేసి 1 అదే వాల్యూకి 15th పవర్ వేస్తే కూడా మీకు 2 అవుతుందని చెప్తున్నాడు. ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం నేను ఇట్లా రాశాను అనుకోండి దీన్ని. ఇప్పుడు 1 పవర్ 15 ప్లస్ 1/1 పవర్ 15 అంటే ఇది ఎంత అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. ప్లస్ 1/1 పవర్ 15 అంటే దాని వాల్యూ కూడా 1 కదా అయ్యేది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కదా ఇక్కడ. కాబట్టి సిమిలర్ వాల్యూ ఇక్కడ తీసుకుందాం మనం. ఇప్పుడు 1 పవర్ 9 ప్లస్ 1/1 పవర్ 9 వేసారు అనుకోండి, ఇది 1 ప్లస్ 1/1 పవర్ 9 అంటే దాని ఆన్సర్ కూడా 1 అవుతుంది. అంటే 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఎడిషన్ అయితే 2 అవుతుంది. సో ఆన్సర్ ఇక్కడ సి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే దెన్ ఎక్స్ పవర్ 200 మైనస్ 1/x పవర్ 200 అని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు
ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు సింబల్స్ మనని అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒకసారి ఎడిషన్ ఒకసారి సబ్ట్రాక్షన్ అలా చేస్తుంటాడు. మీరు జస్ట్ ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే x+1/x=2 అయిందా లేదా. x+1/x=2 అయిందంటే ఇందాక చెప్పిన సేమ్ లాజికే. ఇక్కడ ఏమవుతుంది, x=1 అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1+1=2 అంటే x వాల్యూ 1 అన్నది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా. ఇక్కడ సేమ్ ఆ x వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. x⁴200 అంటే 1/200 బై 1/x⁴200 అన్నాడు అంటే 1/1/200 రాస్తాను. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 - 1 అంటే ఎంత అవుతుంది 0 అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు x+1/x=-2 అంటున్నాడు. ఈసారి ఇందాక ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఏమి ఇచ్చాడంటే x+1/x=2 ఇచ్చాడు, బట్ ఈసారి x+1/x=-2 ఇచ్చాడు. సో ఇలా -2 ఇచ్చినప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు చూడండి x+లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -2 వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు x+లో కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్కి x=-1 అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది -1 + 1/-1 -1 ఇలాగే ఉంటుంది ప్లస్ 1/-1 అంటే ఎంత అవుతుందండి, ఈ మైనస్ కింద ఉంది అంటే డినామినేటర్లో ఉంది. సో అది న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది -1 అవుతుంది. -1కి -1 సమ్ చేస్తే ఏమవుతుంది -2 అవుతుంది. అంటే ఇక్కడ x=-1 అని నేను ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు LHS = RHS వస్తుంది. కాబట్టి సేమ్ -1 వాల్యూ ఇక్కడ ఇచ్చిన మన అడిగే ఈక్వేషన్లో అవుట్పుట్ కావాలి కదా, దాని ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను -1/500 ప్లస్ 1/-1/500 అనేసాను. ఇక్కడే లాజిక్ ఒకటి ఉంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు -1 తీసుకున్నారనుకోండి, -1² అని రాశారనుకోండి, ఏమవుతుంది అంటే -1 × -1 అని కదా దీని మీనింగ్. అప్పుడు ఏమవుతుంది -× ప్లస్ అవుతుంది, 1 × 1 1 అవుతుంది, అంటే -1² వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు -1³ అని రాశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది -1 × -1 అని రాస్తారు, అంటే దాని వాల్యూ ఏమవుతుంది -× ప్లస్ ప్లస్ × మైనస్ ఫైనల్గా -1 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన లాజిక్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే -1కి గనక పవర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఓకే, దాని వాల్యూ పాజిటివ్ అవుతుంది అంటే +1 అవుతుంది. -1కి పవర్ అనేది ఆడ్ నెంబర్ అయితే దాని వాల్యూ నెగిటివ్ అవుతుంది అంటే -1 వస్తుంది. సో ఇదే లాజిక్ను బేస్ చేసుకుని ఇక్కడ నెంబర్ ఏదైనా మారచ్చు. ఇక్కడ 500 ఇవ్వచ్చు, 5000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు. ఓకే, మీ ఆన్సర్ మాత్రం సేమ్ అవుతుంది, అంటే లాజిక్ సేమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి x⁴500 అన్నాడు అంటే -1/500. ఇదేంటి 500 అనేది ఏంటి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? బేసిక్గా ఈవెన్ నెంబరు కదా. సో -1 ఏమవుతుంది అప్పుడు -1 ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే దాని వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి 1/-1 ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే దీని వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది అంటే 1 అవుతుంది. సో 1 + 1 = అప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తున్నాడు, సేమ్ ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీకు x=-1 కనుక మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంతే కదా, రెండు -1ని యాడ్ చేసుకుంటే -2 వస్తుంది అంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సో x=-1 అనుకుంటే మీరు -1⁻1501 ప్లస్ 1/-1⁻1501 అని చెప్పి అడుగుతున్నాడు. ఇందాక చెప్పాను కదా
-1కి మీకు వచ్చే పవర్ కనుక ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అన్నది ఫస్ట్ చెక్ చేయాలి. ఇప్పుడు 1501 అన్నది ఏంటి? ఆడ్ నెంబర్. సో -1 పవర్ ఆడ్ నెంబర్ వస్తే ఏమని చెప్పాను ఇక్కడ? -1 పవర్ ఆడ్ నెంబర్ వస్తే దాని వాల్యూ -1 అవుతుంది. సో ఇక్కడ -1 పవర్ 1501 అని వచ్చింది. అంటే దాని వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. ప్లస్ 1/-1 పవర్ 1501 దీని వాల్యూ ఎంత అవుతుంది? ఆడ్ నెంబర్ కదా, సో -1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది దీనికి? -1 ప్లస్ 1/-1 అన్నాడు. అంటే డినామినేటర్లో మైనస్ ఉంటే అది న్యూమరేటర్లోకి వెళ్తుందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది -1 ప్లస్ -1 అంటే -2 అవుతుంది ఆన్సర్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని సింపుల్గా ఈ టెక్నిక్ వాడి మనం జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసే ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.